అక్రమ అరెస్టులు, దళిత లీడర్లపై అక్రమ అరెస్టులు, దళితులపై అక్రమ అరెస్టులు, దళితులపై అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు వెంటనే, అక్రమ కేసులు వెంటనే, అక్రమ కేసులు వెంటనే, అక్రమ కేసులు వెంటనే. అందరికీ జై భీమ్. ఈరోజు జై భీమ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా బహుజన ప్రజా సంఘాలు కలుపుకొని ఏలూరులో దళిత శంకరావ సభను ఏర్పాటు చేసినటువంటి మాజీ న్యాయమూర్తి జై భీమ్ భారత్ పార్టీ జడా శ్రావణ్ కుమార్ గారు కొంతమంది నాయకులు క్రైస్తవుల మీద ఎవరైతే ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారో ఆయన మాట్లాడిన మాటలకి వారు మాట్లాడడం జరిగింది. అయితే వారు మాట్లాడిన వెంటనే ఈ కూటమి ప్రభుత్వం కక్ష కట్టి రావణ్ గారి పైన కేసు కట్టి హైదరాబాద్ పిఠాపురం తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో నిర్బంధంగా ఉంచడం ఇది ఈ ప్రభుత్వ పిరిక చర్యని భావిస్తున్నాం. అదేవిధంగా జడా శ్రావణ్ కుమార్ పైన అక్రమ కేసులు కడతా ఉన్నారని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వ పెద్దలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతా ఉంది. అదేవిధంగా మీ అక్రమ కేసులకి మీ ఉడతవుపులకి ఈడ భయపడే ప్రసక్తి ఎవరికి లేదని చెప్పేసి ఈ సందర్భంగా ఈ అనంతపురం జిల్లా తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ కుటుంబ ప్రభుత్వానికి. అదేవిధంగా రఘురామకృష్ణరాజు దళిత క్రైస్తవుల ఓట్లు నాకు వద్దన్నావు, మరి ఎవరి ఓట్లు వేస్తే నువ్వు ఎమ్మెల్యే అయినావని ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. గత ప్రభుత్వంలో ఉన్న పాలకొల్లి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా దూషించారో మీకు తెలియదా? మరి పవన్ కళ్యాణ్కి కేసులు వర్తించవా? మరి రాజ్యాంగబద్ధంగా మా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అంటే మా మీద కేసులు వర్తిస్తాయి, అటువైపు వాళ్ళ మీద కేసులు వర్తించవని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 40 ఏళ్ళు నీ ముఖ్యమంత్రిగా పరిపాలించినానంటాను, మరి నువ్వు ఎవరు మాట్లాడితే కేసులు కడతారని చెప్పేసి మీకు తెలియదు. ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా మీలో మేమంటే మీరు ఏమైనా చేసుకోండి, కానీ మా జోలికి వస్తే మేము రాజ్యాంగబద్ధంగా పోరాటం చేసేదానికి వెనుకాడబోమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు అక్రమ కేసుల్ని మీరు ఆపకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఉద్యమం తిరుగుబాటు మీరు చూస్తారని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. మాకు అవకాశం ఇచ్చినటువంటి కుల సంఘ ప్రజా నాయకులకి ప్రత్యేక మా పార్టీ తరఫున జై భీమ్ తెలుపుకుంటూ మరొక్కసారి అనంతపురం దళిత లీడర్లకు కూడా నమస్కారం తెలియజేస్తున్నా. జై భీమ్, జై భారత్.